సద్గురు సాయి సీరియల్ ఈటీవీలో టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని విశేషంగా అలరించి నేటితో ఈ సీరియల్ ప్రేక్షకులకి వీడ్కోలు పలికింది. సద్గురు సాయి ఇవాళ ఈ పేరు కొన్ని కోట్ల గుండెల్లో నిలిచిపోయింది. కొందరు గురువు అంటారు, కొందరు తల్లిగాను తండ్రిగాను భావిస్తారు, కొందరికి మిత్రుడు, మరికొందరికి చీకట్లో దారి చూపే కాంతిపుంజం. షిరిడీలో వీచే గాలిలో బాబా జ్ఞాపకాలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఇక్కడి భక్తిపూర్వకమైన వాతావరణంలో అందరూ సాయి నామంలో లీనమై భేదభావాల్ని పట్టించుకోరు. లెండీబాగ్, ద్వారకామాయి, చావడి, మారుతి మందిరం, ఖండోబా మందిరం ఇలా ఎన్నో షిరిడీలో మనకి కనిపిస్తాయి. భక్తులు బాబా వారికి హారతులిచ్చినప్పుడు ఈ ప్రాంగణమంతా సంతోషంతో ఉప్పొంగిపోతుంది. మొట్టమొదటగా షిరిడీలో సాయిబాబా దివ్య రూపాన్ని గుర్తించి వారిని స్వీకరించిన వారిలో మొదటివారు బాయిజామ్మ. సంతానం లేని బాయిజామ్మను బాలసాయి అమ్మ అని పిలువగానే బాయిజాలో మమకారం ఉప్పొంగుతుంది. ఆ క్షణం నుండి ఆమె జీవితాంతం సాయిబాబాను బిడ్డగా భావించింది. సద్గురు సాయి సీరియల్ ఈటీవీలో ప్రేక్షకులని 5 సంవత్సరాల పాటు అలరించింది. 1552 ఎపిసోడ్స్ గా సద్గురు సాయి ఈటీవీ ప్రేక్షకులని అలరించింది. సాయిబాబా దివ్య చరిత్రను తెలుగు వారికి ఎంతో అద్భుతంగా చాటి చెప్పిన సీరియల్ సద్గురు సాయి. సాయిబాబా పట్ల మరింత నమ్మకాన్ని ఈ ధారావాహిక బలపడేలా చేసింది. హిందీలో మేరే సాయిగా రూపొందించిన సీరియల్ ని తెలుగులో సద్గురు సాయిగా అనువాదం చేశారు. మొదట షిరిడీ సాయిగా జెమినీ టీవీలో కొంతకాలం ఈ సీరియల్ ప్రేక్షకులని అలరించి మధ్యలోనే ఈ సీరియల్ ని నిలిపివేయబడింది. కోవిడ్ లాక్డౌన్ అనంతరం మళ్లీ ఈటీవీలో 27 జూలై 2020 సంవత్సరంలో సద్గురు సాయి పేరిట జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఈ సీరియల్ ని తెలుగులోకి అనువాదం చేసి తీసుకొచ్చారు. మొదట ఈ సీరియల్ సాయంత్రం 6:30 గంటలకి టెలికాస్ట్ అయింది. తర్వాత 6 గంటలకి, ఆ తదుపరి 5 గంటల 30 నిమిషాల స్లాట్స్ లో ఈ సీరియల్ ను టెలికాస్ట్ చేశారు. ప్రేక్షకుల ఆదరణ మేరకు ఈటీవీ లైఫ్, ఈటీవీ ప్లస్ ఇలా ఈటీవీ అన్ని ఛానల్స్ లో సద్గురు సాయి నేటికి అలరిస్తోంది. సద్గురు నామమే తారక మంత్రము ధన్యము సాయి, సమాధి నుండి అనుగ్రహించు కరుణయ సాయి, సమస్త జనుల చింతలు తీర్చే ద్వారకమాయి సాయి, షిరిడి సాయి, షిరిడి సాయి, షిరిడి సాయి, నమ్మిన వారికి తోడుగా నిలచి నడిపించే శ్రీ సాయి, సమానత్వమే సర్వహితంబని తెలిపిన సాయి, మహిలో ఎన్నో మహిమలు చూపిన మహితాత్ముడు మా సాయి, షిరిడి సాయి, షిరిడి సాయి, షిరిడి సాయి. మహారాష్ట్రలోని షిరిడీలో నివసించిన 19వ శతాబ్దపు సాయిబాబా జీవిత చరిత్రను, బోధనలను వివరంగా చూపించబడినది ఈ సద్గురు సాయి. దయ, నిజాయితీ, కరుణ మరియు అహింస యొక్క అనేక చర్యల ద్వారా సాయి నీతి, వినయ, క్షమాపణ, విశ్వాసం మరియు సహనం వంటి విలువలను షిరిడీ ప్రజలకు బోధించారు. ఎంతో మంది అహంకార వ్యక్తులను సంస్కరించి వారికి ధర్మ మార్గాన్ని చూపించారు మరియు దేవునిపై విశ్వాసాన్ని కూడా మరింతలా పెరిగేలా చేశారు. మన సద్గురు సాయిలో కులకర్ణి సర్కార్ పాత్రను చూస్తే సాయిబాబాను మొదటి నుండి అనుక్షణం బైరాగి అంటూ, ఫ్రాడ్ అంటూ ద్వేషిస్తున్నప్పటికీ చివరన ఎంత చెడ్డవారైనా ఒకనాటికి మారాల్సిందే అన్నట్లు చివరన కులకర్ణి సర్కార్ కూడా మంచిగా మారిపోయి సాయికి తల వంచాడు. చివరన షిరిడి వాస్తవ్యులకు అండగా ఉంటానని సాయికి మాటిచ్చాడు. సద్గురు సాయి సీరియల్లో నటించిన యాక్టర్స్ వివరాల్లోకి వెళ్తే ఈ సీరియల్లో ప్రతి ఒక్కరూ వాళ్ల పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి మెప్పించారు. సాయిబాబాగా మొదట తుషార్ దాల్వి, తదుపరి అబీర్ సూఫీ ప్రేక్షకులని అలరించారు. చిన్న సాయిగా అభిషేక్ నిగమ్ నటించారు. బాయిజామా పాత్రలో మొదట తోరాల్ రాజ్ పుత్ర, తదుపరి కిషోరి గాడ్బోలే యాక్ట్ చేశారు. ఇక కులకర్ణి సర్కార్ గా వైభవ్ మాంగిల్ అలరించారు. మధ్యలో కొంతకాలం సతీష్ సాల్గారే నటించారు. మహాల్ సాల్ పతిగా మొదటి నుండి చిరాగ్ దావే ఈ సీరియల్లో అలరించారు. ఇక పార్వతిగా మొదట భక్తి చౌహాన్, తదుపరి అనయా సోని, తాత్యాగా సౌరభ్ శ్రీకాంత్, చిన్న తాత్యాగా రక్షిత్ వాహి, రంబాగా అంజలి మిశ్రా, కేశవ్గా హిమాంశు రాయ్, చిన్న కేశవ్గా సయ్యద్ అమన్, బాలకేశవ్గా అవతారి అన్ వైశాని, తేజస్విగా ఖుష్బూ తావాడే, చిట్టి జిప్రీగా ధృతి మంగేశ్వర్, చిన్నారి జిప్రీగా త్రిషి కళ్యాణి, జిప్రీగా అశ్విని కాసర్, రుక్మిణిగా ప్రియాంక జోషి, అప్పాకోటే పాటిల్ గా మొదట హేమంత్ తాటే, తదుపరి వినాయక్ భావే, చంపాగా ఛాయా ఫాన్సే, చిన్నారి చంపాగా కరిష్మా, శ్రీకాంత్ గా చందన్ మదన్, చిహుతాయిగా షర్మిలా షిండే, సంతాగా భూపేందర్ భూపి, అంతాగా హర్ప్రీత్ సింగ్ బింద్రా,
పంతాగా భూషణ్ దూప్కర్ మరియు సంజయ్ వాదేకర్, ఉద్ధవ్గా వికాస్ వర్మ, అలీగా వికాస్ కుమార్, బాలగంగాధర్ తిలక్గా అనంత్ మహదేవన్, నానా సాహెబ్గా వివేక్ శ్రీవత్సవ్, రానోజీగా బిపిన్ ప్రోచా, రత్నాకర్ రావుగా తరుణ్ ఖన్నా, దిలావర్ అలీగా రాజీవ్ మిశ్రా, బూటియా, కాకాసాహెబ్ దీక్షిత్, గోవింద, పరి, సలీం రెహానా, అబ్దుల్, దేవా, బాజీ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే సద్గురు సాయి సీరియల్ క్యారెక్టర్స్ ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది నటీనటులు సద్గురు సాయి సీరియల్ కోసం ఎంతగానో కృషి చేసి ఈ సీరియల్ కి ఇంతటి చక్కటి అవుట్పుట్ ని తీసుకొచ్చారు. నటీనటులు మాత్రమే కాకుండా టెక్నీషియన్స్ కూడా ఎంతో అద్భుతంగా వర్క్ చేశారు. హిందీలో దశ్మి క్రియేషన్స్ వాళ్ళు ఈ ధారావాహికని రూపొందించారు. సచిన్ అంబ్రే, హర్ష్ బి అగర్వాల్ ఈ సీరియల్ కు దర్శకత్వం వహించారు. 1552వ ఎపిసోడ్ తో ఈ సీరియల్ నేడు ప్రేక్షకులకి గుడ్ బై చెప్పింది. ఇక మధ్యలో 40 ఎపిసోడ్స్ ని ట్రిమ్ చేశారు కాబట్టి అవి కూడా కలిపితే సుమారుగా 1590 పైగా ఈ సీరియల్ ఎపిసోడ్స్ వచ్చేవి. లాంగెస్ట్ రన్నింగ్ డివోషనల్ సీరియల్ గా ఈటీవీ ప్రేక్షకులని సద్గురు సాయి ఆద్యంతం ప్రేక్షకులని చక్కగా అలరించింది. ఎన్నిసార్లైనా ఈ ధారావాహికని చూడాలి అనిపించేలా సద్గురు సాయి ప్రేక్షకుల ఆదరణ పొందింది. చివరన సాయిబాబా దేహాన్ని వదిలేసి వెళ్లిపోవడంతో సద్గురు సాయి సీరియల్ ముగింపు పలికింది. సాయి ఎక్కడికి వెళ్లలేదు. సాయి అందరినీ వదిలి ఎక్కడికి వెళ్లడం జరగదు. సాయి వెలుగుల్ని ప్రసరించే దివ్య కిరణం. భక్తుల జీవితాల్లో వెలుగుల్ని నింపుతూనే ఉంటారు. ఈనాటికి షిరిడీకి వెళ్లి ఎవరైతే కష్టాల్ని చెప్పుకుంటారో సాయి వాళ్ల కష్టాల్ని భిక్షగా తీసుకుంటారు. సాయిని నమ్మిన భక్తులందరికీ సాయి సుఖాల్ని నింపుతారు. సాయి చూపించిన మార్గంలో నడిచిన వారి జీవితాల్లో ఎలాంటి బాధలు కష్టాలు ఉండవు. సాయి ఆశస్సులు ఎల్లవేళలా అందరిపై ఉంటాయి కలకాలం. సాయి ఉండేవారు, ఉన్నారు, కలకాలం ఉంటారు. సబ్కా మాలిక్ ఏక్. ఓం సాయిరామ్. ఈటీవీలో సద్గురు సాయి సీరియల్ ను మొదటి నుండి మీరు చూసారా? సద్గురు సాయి సీరియల్ పై మీ అభిప్రాయాన్ని, అలాగే ఆ సీరియల్ తో మీకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాల్ని కామెంట్స్ లో తెలియజేయండి. సద్గురు సాయి సీరియల్ వీడ్కోలుపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేసి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. శరణు ఏడితే అభయమునిచ్చే గురుదేవుడు శ్రీ సాయి, నీ సచ్చరిత్ర పారాయణమే పరమ పవిత్రం సాయి. ఏకాదశ సూత్రములను ఒసగిన దైవం మా సాయి. షిరిడి సాయి, షిరిడి సాయి, షిరిడి సాయి. ద్వారకమాయి సందర్శనమే దుఃఖ నివారణ సాయి. సత్యము నీవే, నిత్యము నీవే, అనాథ రక్షక సాయి. చిరంజీవిగా పరం జ్యోతిగా నిలిచే మా సాయి. షిరిడి సాయి, షిరిడి సాయి, షిరిడి సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి షిరిడి సాయి. ఆ సాయిబాబా దీవెనలు అందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం సాయిరామ్.